అందరికీ నమస్కారం అండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. నారాయణ తీర్థుల వారి తరంగగానం మాధవ మాధవ కృష్ణ తరంగం తిల్లాంగ్ రాగం ఆదితాళం. మాధవ మాధవ కృష్ణ మంగళాలయ మాధవ మాధవ కృష్ణ మంగళాలయ శ్రీకృష్ణ సాధక ఫలదా కృష్ణ सबल श्री कृष्ण माधव माधव कृष्ण मंगलालय नंद नंदना मुकुंद सुंदर मुखारविंद नंदिता गोपिका बृंद नत जनानंद इंदिरा हृदयानंद इंदुवदना गोविंद मंदरा दरा सुनंद वंद्य सानंद माधव माधव कृष्ण मंगलालय दिव्य कस्तूरी तिलक दीन जन परिपालक भव्य योगी भयवारक भक्तोद्धारक अव्ययाभूतिदायक अगणित लोकनायक नव्य नवनीत रसिका नंद बालक माधव माधव कृष्ण मंगलालय चारुनूपुर कोमला चरण बाल चापला सरस सद्गुण जाला संगीतालोला नीरदा नीला निर्मला नित्य शुद्धागममूला नारायण तीर्थपाला नत जनालोला माधव माधव कृष्ण मंगलालय श्रीकृष्ण साधक फलदा कृष्ण सबल श्रीकृष्ण माधव माधव कृष्ण मंगलालय ధన్యవాదాలండి. ఇప్పుడు ఈ తరంగం యొక్క అర్థాన్ని తెలుసుకుందాము. ఆ శ్రీకృష్ణ పరమాత్ముని నారాయణ తీర్థుల వారు ఎంత బాగా వివరించి ఆయన్ని దర్శిస్తూ మనకు ఈ తరంగ గానం అనేది ఈ తరంగాలను అందించారు. దీనిలో మనం మొదటగా అర్థం తెలుసుకుందామండి. ఓ శ్రీకృష్ణ మనము పల్లవి నుంచి అర్థం తెలుసుకుందాం. పల్లవి
ఓ శ్రీకృష్ణ, నారాయణుడవు, జగమునకు సకల శుభములను కలిగించువాడవు అయినటువంటి ఓ కృష్ణ, నీకు నమస్కరిస్తున్నాము. సర్వకాలములలోనూ బలభద్రునితో కూడి ధ్యానించు వారలకు కోరిన ధనములను ఇచ్చువాడవు కదా కృష్ణ నువ్వు. అంటే మనం ఏ కాలంలో, ఎప్పుడు, ఏ సమయంలో స్వామిని మనం ధ్యానించినప్పటికీ ఆయన వెంటనే వచ్చి మనల్ని రక్షిస్తారు అనడంలో నారాయణ తీర్థుల వారు చాలా వివరించారు ఇక్కడ. అయితే మనము ఫస్ట్ చరణానికి వస్తే, లక్ష్మీదేవికి ఆనందమును కలిగించు పరమ పురుషుడవయ్యును, ఉపనిషత్తులచే నుతింపబడుచున్నవాడవయ్యును, విలాసముగా నందుని పుత్రుడవై భూమి యందు జన్మించి పూర్ణ చంద్రుని వంటి సుందరమగు ముఖముచే మనోహరుడవై గోపికలకు ఆనందమును కలిగించుచున్నావనియు, నిన్ను సేవించు భక్తులకు దుఃఖమెన్నటికినూ లేదనియు సనక సనందాదులు నిన్ను కొనియాడుచున్నారు. మన శ్రీకృష్ణ పరమాత్మను ఎవరు కీర్తిస్తున్నారు అంటే ఇక్కడ సనక సనందాదులు నీ గురించి ఇలా వివరిస్తున్నారు కృష్ణ అని నారాయణ తీర్థుల వారు చెప్తున్నారు స్వామికి, మనకి తరంగ రూపంలో. లక్ష్మీదేవికి ఆనందమును కలిగించే పరమ పురుషుడవు నువ్వు, సాక్షాత్తు లక్ష్మీదేవి పతివి కదా స్వామి. ఆ లక్ష్మీదేవికే ఆనందాన్ని కలిగిస్తున్న స్వామి వయ్యా కృష్ణ. ఉపనిషత్తులచే నుతింపబడుచున్నవాడవు, మన ఉపనిషత్తుల్లో నిన్ను గురించే తలుస్తున్నాం మేము. విలాసముగా నందుని పుత్రుడవై భూమి యందు జన్మించిన పూర్ణ చంద్రుని వంటి సుందరమగ ముఖముచే, అంటే సాక్షాత్తు మానవ రూపంలో మనకు శ్రీకృష్ణ పరమాత్మ అవతరించారు కదా. అది నందుని ఇంట, ఈ భూమిపై నందుని ఇంట జన్మించి పూర్ణ చంద్రుని వంటి, అంటే ఎంత అందంగా ఉంటుంది కదా స్వామివారి ముఖార విందము. ఆ అందాన్ని మనం ఆస్వాదిస్తున్నట్టుగా నారాయణ తీర్థుల వారు ఇక్కడ వివరించారు. సుందరమగు ముఖముచే మనోహరుడవై, స్వామే మనోహరుడు. ఆయనని చూడగానే ఎవరైనా సరే ఆకర్షితులవుతాం అన్నమాట. అది స్త్రీనా పురుషుడా అనేది మనకి ఈ లోకంలో మాత్రమే ఉంటుందండి. భగవంతుడి దగ్గర స్త్రీలు, పురుషులు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, ముసలివాళ్ళు ఇలా అనే భేదభావం అనేది ఉండదు. అందుకని ఆ మనోహర రూపం, ఆయన్ని చూడగానే ఎంత ఆకర్షితులం అవుతాం. ఆ మనోహరమైనటువంటి రూపానికి ఆ మనోహరమైన రూపాన్ని చూసి గోపికలు ఆనందంతో ఉన్నారు. నీ రూపాన్ని చూసి వాళ్ళు, గోపికలు ఎప్పుడు నిరంతరం స్వామి సేవలోనే ఉంటారు కదా. మన నిత్యకర్మలలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంట్లో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉన్నా, లేదా పిల్లల్ని చూసుకుంటూ ఉన్నా, గృహ కార్యక్రమాలు చేస్తున్నా, నిత్యకృత్యాలను చేసుకుంటూనే వాళ్ళ మనసు మాత్రం, గోపికల మనసు మాత్రం నిరంతరం ఆ స్వామిపైనే నిలిచి ఉంటుంది కదా. వారు వెన్న చిలికేటప్పుడు స్వామినే తలుచుకుంటారు, ఇంట్లో పని చేసేటప్పుడు స్వామినే తలుచుకుంటారు. అందుకే వాళ్ళు అంత భక్తులలోనే గొప్పవారుగా గోపికలను కీర్తించినందుకు కారణం ఏంటంటే, వారి నిత్యకృత్యాలను చేసుకుంటూ కూడా స్వామిని ఒక్క క్షణం కూడా మరవలేదు వాళ్ళు. అలాగే మనమందరం కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముని, ఆయన మోహన రూపమైన ఆ రూపాన్ని తలచుకుంటూ మన నిత్య జీవితంలో మన కార్యక్రమాలను చేసుకుంటూ కూడా ఒక కన్నుని స్వామి మీద ఉంచాలి మనం. అంటే నిరంతరం స్వామినే తలుచుకోవాలి, ఏ పని చేసినా కూడా స్వామిని తలుచుకోవాలి అనేది ఇక్కడ నారాయణ తీర్థుల వారు చెప్పారు. అటువంటి గోపికలకు ఆనందాన్ని కలిగించుచున్నావయ్యా నువ్వు. నిన్ను సేవించు భక్తులకు దుఃఖం ఎన్నటికీ లేదనియు, అంటే స్వామి శ్రీకృష్ణ నిన్ను గనక తలుచుకుంటే ఎవ్వరికి ఎటువంటి కష్టము, దుఃఖము అనేది ఉండదు. అంటే దాని అర్థంలో ఎంత గూఢార్థం ఉందంటే, కష్టాలు, దుఃఖాలు అనేవి తప్పకుండా మనుషులకే కాదు ప్రతి జీవికి వస్తాయి. కాకపోతే మనం ఎప్పుడైతే కృష్ణ పాదాలను శరణంటామో
అప్పుడు ఆ దుఃఖము కానీ కష్టము కానీ చాలా చిన్నదైపోతుంది. కొండంత ఉన్న దుఃఖము కూడా గోరంతగా మారిపోతుందన్నమాట. స్వామివారు అలా తీసివేసేస్తారు దుఃఖాలని అనేది ఇక్కడ నారాయణ తీర్థుల వారు చెబుతున్నారు. తర్వాత రెండవ చరణానికి వచ్చిన తర్వాత, భక్తి యోగము చేత గాని జ్ఞాన యోగము చేత గాని నిన్ను సేవించు వారలను ఉద్ధరించువాడవు స్వామి. భక్తితో నీ పాదాలను పట్టుకున్నా, జ్ఞానముతో నీ 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 పాదాలను సేవించినా కూడా వాళ్ళందరినీ ఉద్ధరిస్తున్నావు తండ్రి. అంటే భక్తితో పట్టుకునేది ఎవరు అంటే వేదాలను నేర్చుకోని వాళ్ళు, చిన్నపిల్లలు, మహిళలు, ఇలా ముసలివారు ఇలా ఉంటారు కదా, వీళ్ళు స్వామిని భక్తి యోగము చేత పట్టుకుంటారు. అంటే వీళ్ళు ఎలాంటి మంత్రాలు కానీ వేదమును కానీ పఠించకుండా స్వామిని భక్తి అనే భావం చేత నిన్ను పట్టుకుంటారు. అలాగే జ్ఞానయోగము చేత కానీ, అంటే జ్ఞానయోగం, జ్ఞానం ఉండి నిన్ను పట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఎవరంటే వాళ్ళు యోగులు, సాధకులు, వేదము తెలిసిన వాళ్ళు, ఋషులు, మునులు, ఒకరా ఇద్దరా స్వామివారిని పూజించే వాళ్ళు, సాక్షాత్తు దేవతలే శ్రీకృష్ణ పరమాత్మని సేవిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్ధరించి వాడవు స్వామి నువ్వు. దీనులై శరణుజొచ్చిన వారిని భయము తీర్చి అపరిమితముగా ఐశ్వర్యముని ఇచ్చి రక్షించేవాడవు తండ్రి నువ్వు. అంటే స్వామి పాదాలే శరణని వచ్చిన వాళ్ళకి ఏ దుఃఖముతో అయితే, ఏ భయంతో అయితే స్వామి పాదాలను శరణు వేడుతారో ఆ భయమును తీర్చి అపరిమితమైన ఐశ్వర్యాన్ని, లక్ష్మీదేవి, సాక్షాత్తు లక్ష్మీదేవియే ఆయన భార్య కదండి, అందుకని అపరిమితమగు ఐశ్వర్యాన్ని ఇస్తారట స్వామివారు. ఆయనని శరణు వేడిన వాళ్ళని అపరిమితమైన ఐశ్వర్యాలను ఇస్తారు. ఓ సర్వేశ్వర, ఓ సర్వలోకేశ్వర, ఇట్టి వాడవయ్యును మా భాగ్యవశమున అందుకు మా భాగ్యవశమున నీవు నందునకు తనయుడవై కస్తూరి తిలకము మొదలగు అలంకారములచే మిగుల మనోహరుడవై మా చేత నుండి వెన్న ముద్దలను అందుకొని భక్షించుచు ఈ గోకులమునందు క్రీడించుచున్నావు. అంటే ఇక్కడ మనలందరినీ కూడా నారాయణ తీర్థుల వారు గోకులానికి తీసుకెళ్ళారు చూడండి. ఎలా అంటే, ఓ సర్వలోకేశ్వర, సర్వలోకాలకు అధినేత అయినటువంటి స్వామి, మా భాగ్యవశమున అంటే మా అదృష్టం కొద్దీ నువ్వు ఎలా వచ్చావు తండ్రి. లోకాలకే అధిపతివైన నీవు మా అదృష్టం కొద్దీ నీవు ఈ భూలోకంలో, అది కూడా గోకులమునందున్నటువంటి నందుడు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క తండ్రిని కూడా ఇక్కడ తలుచుకుంటున్నారు. నందునికి తనయుడవై నందునికి కొడుకుగా వచ్చిన వాడవు తండ్రి స్వామి నువ్వు శ్రీకృష్ణ. కస్తూరి తిలకము మొదలగు అలంకారాలచే, కస్తూరి తిలకం ఆయన ఎంత అందంగా మనోహరమైన అందమైన రూపము, అలాగే అలంకార ప్రియుడు కదా స్వామివారు. అలంకారాలంటే ఇష్టం, అలంకరించుకోవడం అంటే ఇష్టం. మనము ఒక దశలో ఈ నారాయణ అవతారాన్ని లలితా రూపంగా కూడా భావించవచ్చు. అంటే అలంకార ప్రియుడు స్వామివారు అనేది ఇక్కడ నారాయణ తీర్థుల వారు చక్కగా వివరిస్తూ ఉన్నారండి. కస్తూరి తిలకము మొదలగు అలంకారాలచే మిగుల మనోహరుడవై మా చేత నుండి వెన్న ముద్దలను అందుకొని, వెన్న తయారు చేసిన వెన్న ముద్దలను అందుకొని భక్షించుచు, అంటే ఇక్కడ నారాయణ తీర్థుల వారు మనల్ని కూడా గోపికల రూపంలో ఆలోచించే విధంగా చేస్తున్నారు చూడండి. అంటే మేము చేసిన వెన్న ముద్దలను తీసుకొని తింటూ ఉన్నావు, భక్షించుచున్నావు అంటే అర్థం ఏంటి? మనం కూడా గోపికల రూపంలో గోకులంలో ఉండి స్వామివారికి వెన్నను సమర్పిస్తుంటే అది ఆయన తింటున్నారు, ఈ గోకులంలో తింటూ ఉన్నారు, ఆడుకుంటూ ఉన్నారు అనేది ఇక్కడ రెండవ చరణం యొక్క అర్థంగా నారాయణ తీర్థుల వారు చెప్పారండి. తర్వాత మూడవ చరణానికి వచ్చేటప్పటికి, నారాయణ తీర్థ సంరక్షక
ఇప్పుడు మనకి ఈ తరంగాలను అందించినటువంటి నారాయణ తీర్థుల వారు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మను దర్శించి మనకు అందించిన తరంగాలండి ఇవి. అందుకని ఆయన ఇక్కడ చెప్తున్నారనమాట, నారాయణ తీర్థ సంరక్షక శ్రీకృష్ణ పురుషోత్తమ, నీవు వేదాంత వేద్యము నిత్య శుద్ధము అగు పరబ్రహ్మమయ్యును. అంటే స్వామి సాక్షాత్తు మనకి ఒక రూపంలో కాదండి, ఒక రూపంలో కాకుండా మొత్తం మన భూమండలం ఏంటి, మన వేదాంత వేద్యము నిత్య శుద్ధము అగు పరబ్రహ్మము, పరబ్రహ్మ స్వరూపం ఆయన. ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు, ఆ ఊర్లో ఉన్నాడు ఈ ఊర్లో లేడు, లేదా ఆ రాష్ట్రంలో ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఉన్నాడు అనేది కాకుండా స్వామి ఎక్కడ చూసినా స్వామి ఉంటారండి. ఆయనలోనే మనం ఉన్నాం, మనము వేరుగా లేము. సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క లోపలనే మనం ఉన్నాం. ఆయనే మనకు తల్లి తండ్రి అనేది ఇక్కడ నారాయణ తీర్థుల వారి ఉద్దేశము. భక్త పరాధీనుండవగుటచే మనుష్య బాలభావమును అంగీకరించి నీవు భక్తులకు పరాధీనుడవు కదా స్వామి. అంటే భక్తులు ఏ రూపంలో నిన్ను పిలుస్తారో, ఏ రూపంలో నిన్ను ఇష్టపడతారో, ఏ రూపంలో నిన్ను స్వామి అని కీర్తిస్తూ ఉంటారో ఆ రూపంలోనే స్వామి వచ్చి అందరినీ మనోరంజింప చేస్తూ ఉంటారనమాట శ్రీకృష్ణ స్వామి. అందరూ ఇక్కడ ఎలాగా గోకులంలోని బాల కృష్ణుణ్ణిగా భావించి శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకుంటున్నారు కదా, అందుకోసము నీవు అదే రూపంలో బాలకృష్ణుడుగా వచ్చి అందరి దగ్గర వాళ్ళ భావాలకు అనుసరించి చిన్ని కృష్ణుడుగా కాలి అందెల గల్లు గల్లు మనుచుండ మా సంగీతం వినుటకై ఇటు అటు తిరుగుచు మమ్మ ఆనందింపచేయుచున్నావు కదా స్వామి అని నారాయణ తీర్థుల వారు అన్నారు. అంటే ఎవరైతే బాలస్వరూపాన్ని అంటే బాలకృష్ణుడిగా భావించి పూజిస్తారో వాళ్ళ ఇళ్ళకి స్వామివారు అందెలతో గల్లు గల్లుమని వచ్చి వారి సంగీతమును వినడం అనేది నిత్యం జరుగుతూ ఉంటుంది. అది ఎక్కడైనా సరే, ఏ రూపమైన, మనం విఠల నుండి చూసినా కూడా, వెంకటేశ్వర స్వామిని చూసినా, రామావతారమైన, మనము ఏ రూపంలో స్వామిని పిలుస్తామో అక్కడికి స్వామివారు వచ్చి ఆ గానం అనేది వింటారనేది సత్యం. అదే ఇక్కడ నారాయణ తీర్థుల వారు చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నారంటే, బాలకృష్ణుడు అనే భావంతో నిన్ను పూజిస్తారు కదా స్వామి, అప్పుడు నువ్వు ఎలా వస్తావు వాళ్ళ ఇళ్ళకి అంటే, అందెలు గల్లు గల్లు మనుచుండా మా సంగీతం వినుటకై ఇటు అటు తిరుగుచు మమ్మ ఆనందింప చేయుచున్నావు కదా స్వామి. అంటే స్వామివారు అలంకార ప్రియుడు, గజ్జెలు ధరించి ఉంటారు కదా, ఆ పాదాలు చిన్ని కృష్ణుడు పాదాలు వలె. మన ఇంట్లో చిన్న పిల్లాడు ఉంటే తప్పటడుగులు వేసే సమయంలో వాళ్ళ కాలి గజ్జెల సౌండ్ మనం దాన్ని వింటాం కదండి ఇంట్లో. అలాగే ఈ స్వామివారు కూడా ఎలా వస్తారంటే, ఎక్కడైతే సంగీతం వినిపిస్తుందో, ఎక్కడైతే గానము వినిపిస్తుందో, ఎక్కడైతే శరణాగతితో స్వామివారిని కృష్ణ, రామ, వెంకటేశ ఇలా ఏ నామమైనా సరే, స్వామివారిది విఠల, ఇలా ఏ నామంతో పిలిచినా కూడా సంగీతము ఉన్న చోట స్వామివారు ఖచ్చితంగా వచ్చి నిలబడతారు, వింటారు అనేది ఇక్కడ నారాయణ తీర్థుల వారే స్వయంగా మనకు వివరిస్తున్నారు. ఇంతకంటే అదృష్టం అనేది వేరే ఎక్కడ దొరకదు కదా. మనము బృందావనానికి వెళ్ళలేదే, మధుర వెళ్ళలేదే, లేదంటే గోకులంలో లేమే అనే భావన లేకుండా స్వామివారు మన సంగీతం వినడం కోసం మన దగ్గరికే గల్లు గల్లు మనుచుండ పాదాలతోటి మన ఇంట్లో అటు ఇటు తిరుగుచున్నారు అనేది నారాయణ తీర్థుల వారికి అనుభవం అయింది. అలాగే మనం ఎప్పుడైతే ఈ తరంగాలను గానం చేస్తూ ఉంటామో అప్పుడు స్వామివారి అనుగ్రహం అనేది మన పైన కూడా పడుతుంది. అలాగే మన ఇంట్లో కూడా స్వామివారు నిరంతరం గల్లు గల్లు మన అందెలతో తిరుగుతూ ఉంటారు. అంటే మనల్ని రక్షిస్తూ ఉంటారు, మనల్ని గమనిస్తూ ఉంటారు. మనకు రాబోయే పెద్ద పెద్ద ఆపదల నుండి, దుఃఖాల నుండి, కష్టాల నుండి తొలగించి ఘోరంతగా అంటే
పెద్ద దుఃఖాలను, కొండంత దుఃఖాలను కూడా గోరంతగా చేసి మనల్ని అందరినీ కాపాడుతున్న ఆ శ్రీకృష్ణ స్వామికి మనం ఏమి ఇచ్చుకోగలం? ఒక్క పాడడం తప్పితే అది మాత్రమే స్వామివారికి చెందుతుంది. మనము ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా భగవంతుడు రాకపోవచ్చు, కానీ సంగీతంతో స్వామివారు తప్పకుండా వస్తారు. అందరికీ ధన్యవాదాలండి. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ.